హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నామండి. బెండకాయల కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వెళ్ళి కోసుకురావాలి. అయితే నేను ఈ మధ్యకాలంలో అసలు కోయట్లేదండి బెండకాయలు. చాలా రోజులు అవుతుంది. నాకు ఎప్పుడైనా వండాలనుకున్నప్పుడే నేను కోసుకొని వండుతూ ఉంటాను. ఎక్కువైతే మా అమ్మే కట్ చేసిద్దండి. ఇంకా నేనైతే కోస్తున్నాను బెండకాయలు. చాలా రోజులు అవుతుందండి వండి. మా మైటి అయితే బాగా తింటాడు ఈ కూర అయితే. ఇంక వేరే కూరలు ఎక్కువ ఏం తినడండి. ఇంక బెండకాయ కూర తింటాడని చెప్పి కోస్తున్నాను. నేను కవర్ తెచ్చుకోవటం మర్చిపోయానండి. చేతికి కొంచెం కవర్ వేసుకొని కోస్తే కథ ఇది నూగిపోయేది. కొన్ని కాయలు కొయ్యంగానే అసలు చెయ్యి అంతా బాగా దురదగా అనిపిస్తుంది. అప్పుడే నూగు బాగా వండుకుంటుంది, గుచ్చుకుంటున్నట్టు ఉంటుందండి కోస్తుంటే. నేనైతే ఎక్కువ ఏం కోయలేదండి. ఒక 1/2 కేజీగా ఉంటాయి, అంతవరకైతే కోసానండి కాయలు. ఇది కాపు అయిపోతుందండి. చాలా రోజుల నుంచి అయితే కోస్తున్నాం కదా, అక్కడక్కడ ఇదిగో ముదిరిపోయినవి కూడా ఉన్నాయి. చెట్లకి వర్షాల వల్ల పురుగు వచ్చిందండి లైట్గా. అయినా ఇంకా 2-3 కాపులు అయితే వస్తుంది. అప్పుడు దాకా ఉంచి ఇక పీకేయచ్చండి. ఇంక నేనైతే ఇన్ని కాయలు కోస్తున్నానండి. 1/2 కేజీ కోసాను. ఇంకా దోసకాయలు నేను చూసానండి, దోసకాయ ఉండదని. కానీ దోసకాయలు అయితే లేవు ఏమి. ప్రస్తుతానికైతే బెండకాయలు కోసానండి. ఇంక నేనైతే ఒక అరిటాకు తీసుకొని అందులో అయితే బెండకాయలు వేస్తున్నానండి. 1/2 కేజీ అయితే అయినాయి ఖచ్చితంగా. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి వండుతున్నానండి కూర. ఇంక బయట అయితే వేసాను, కట్ చేయడానికైతే తీసుకొచ్చానండి. ఇంక మొత్తం అయితే కట్ చేశాను నీట్గా కడిగి. అవి బెండకాయలకు కూడా బాగా నూగుందండి. అసలు అవి కూడా గుచ్చుకుంటున్నాయి. బెండకాయలు కూడా చెట్లు కాకుండా ఇవి కూడా గుచ్చుకుంటున్నాయి. అయిపోయేటప్పుడు ఇంకా నూగు ఎక్కువైద్దండి. నేనైతే సపరేట్గా తాలింపు వేయట్లేదండి. ఇంక ఇదంతా గిన్నెలో వేసి అందులో తాలింపు గింజలు, ఉల్లిపాయలు మొత్తం కోసి వేసానండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసాను. ఆయిల్ వేసి మొత్తం ఒకసారి ఇట్లా తిప్పుతున్నాను. ఫస్ట్ చూడండి జిగటగా అవుతుంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పును పసుపు వేస్తున్నానండి. ఇంక ఇది మూత పెడితే బాగా జిగటగా అయిద్ది. అందుకని ఇంకా పెట్టకుండానే ఇట్లా తిప్పుతున్నానండి. బయట ఏమో బాగా మబ్బెట్టుంది, వర్షం వచ్చేటట్టు, కానీ పడలేదండి. ఇంక కొద్దిసేపు తర్వాత అయితే ఇట్లా ఫ్రై అవుతుంది. జిగటగా అయితే ఏం లేదండి, పోయింది. కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి. కారం వేసి కొద్దిగా తిప్పుతున్నాను. 1/2 కేజీ కాయలు కూర కొద్దిగా అయినట్టుందండి, ఎక్కువేం అవ్వలేదు. ఇంకా నేనైతే బట్టలు తీయడానికి వచ్చానండి. ఈలోపు కూర కూడా ఉడుకుతుంది కదా. నేను కారం వేసిన తర్వాత ఇంకో 2 నిమిషాల ఉంచి అయితే ఆపేసేసానండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే ఊరు నుంచి అయితే మా అక్క వాళ్ళు వచ్చారండి, మా అక్కను మా మామయ్య. ఇంకా మా అమ్మ అయితే అన్నం కూర అయితే వండింది. పప్పుచారును గొట్టాలు వేపిందండి. ఇంకా మా మామయ్య ఆల్రెడీ తిన్నాడు. ఇంకా మా అక్క వాళ్ళు అయితే తింటున్నారండి. ఒక సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అయితే వచ్చి వెళ్తూ ఉండిద్దండి మా పెద్దమ్మ కూతురు. ఇంకా మార్నింగ్ అయితే అట్లు వేయడానికి అయితే నేను పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అయితే బాగా కలిపానండి. నైట్ నేను వేయలేదు, పొద్దున్నే వేసానండి. ఇంకొద్దిగా ఉల్లిపాయ రుద్ది పెనానికి ఇంకా అట్టు అయితే వేసానండి. 1 గంట పిండికి అయితే సరిపోయిద్దండి ఒక అట్టు పలచగా అయితే. ఇలా అట్టు మొత్తం స్ప్రెడ్ చేశానండి. అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేసి అటు ఇటు అయితే కొద్దిగా కాల్చుకుంటున్నానండి. అటు ఇటు దోశలు అయితే ఆల్రెడీ వేయటం అయిపోయిందండి. బాగా అయితే వచ్చినాయి. ఇంకా ఆల్రెడీ ఒకటైతే కాలుతుంది. ఇంకా నేను 2 ఎగ్ దోశలు కూడా వేసానండి. అట్టేసి ఎగ్ అయితే ఒకటి పగలగొట్టేసాను. ఇంకా 2 వైపులు అయితే ఇది కూడా కాల్చేసానండి. ఇంక ఎగ్ దోశలు కూడా రెడీ అయిపోయినాయండి. అంతేనండి వీడియో. బాయ్.